హలో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు మనము టేస్టీ అండ్ డెలీషియస్ పొటాటో ఫ్రై, బంగాళదుంప పిడుపు అని కూడా అంటారు, దీన్ని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ఈ బంగాళదుంప ఫ్రై అనేది రైస్లోకి చాలా బాగుంటుంది. అండ్ రసం కానీ సాంబార్ చేసుకున్నప్పుడు ఈ విధంగా చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. యాక్చువల్గా నేను 1/2 కిలో పొటాటోస్ బాయిల్ చేసుకుని తొక్క మొత్తం చెక్కుకొని తీసుకున్నాను. దానిలో 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి. అండ్ 1 or 2 స్పూన్స్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి. కారం మీకు నచ్చినంత ఎక్కువ కావాలి తినే వాళ్ళు ఎక్కువ వేసుకోండి. అండ్ 1 స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. 1 or 2 స్పూన్స్ టేస్ట్ని బట్టి వేసుకోండి. అండ్ మొత్తం అంతా మిక్స్ చేసి అంతా స్మాష్ అయ్యే విధంగా కలుపుకోవాలి. సో చూస్తున్నారు కదండి, 3 ఫ్లేవర్స్ మొత్తం పొటాటోస్కి పట్టే విధంగా ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ పై ప్యాన్ పెట్టాలండి. ప్యాన్ హీట్ అయిన తర్వాత 2 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకుని దానిలో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. అండ్ 1 minute ఫ్రై చేసుకోవాలండి. సో ఫ్రై అయిపోయిన తర్వాత పోపులు అనేవి మనం యాడ్ చేసుకోవాలన్నమాట. మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు అండ్ వెల్లుల్లిపాయలు, ఎండుమిర్చిని మనం యాడ్ చేసుకోవాలి. నేను ఒక 2 స్పూన్స్ మినప్పప్పు వేస్తున్నాను. అండ్ ఒక 1/2 స్పూన్ ఆవాలు యాడ్ చేస్తున్నాను. అండ్ కొంచెం జీలకర్ర. సో అన్నీ యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత 4 వెల్లుల్లి రెమ్మల్ని చితకొట్టి వేస్తున్నానండి. అండ్ కారానికి తగ్గట్టు యాక్చువల్గా మిర్చి కూడా వేసాను కాబట్టి నేను ఎండుమిర్చిని 3 ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. సో ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి. అండ్ కొంచెం కరివేపాకు కూడా వేసుకుని మొత్తం అంతా కలిసేలాగా ఒక 10 minutes ఫ్రై చేసుకోవాలి. ఇది బాగా ఫ్రై అయిపోయింది కదండి. ఇప్పుడు మనం స్మాష్ చేసి పెట్టుకున్న పొటాటో మొత్తం యాడ్ చేసుకోవాలన్నమాట. సో ఈ విధంగా పొటాటో మొత్తం యాడ్ చేసేసుకుని మొత్తం అంతా కలిసేలాగా పోపులు పొటాటో మొత్తం కలిసేలాగా బాగా ఫ్రై చేసుకోవాలి. సో చూస్తున్నారు కదండి, ఈ విధంగా మొత్తం కలిసే విధంగా బాగా అయితే మనం ఫ్రై చేసుకోవాలి. అంతే 10 minutes ఫ్రై చేసుకుంటే మనకి పొటాటో ఫ్రై అనేది రెడీ అయిపోతుంది. దీన్ని సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుని రైస్తో సాంబార్ కాంబినేషన్తో తింటే టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది. సో మీరు కూడా తెలిసిన వాళ్ళకి తెలుస్తుందండి, కొత్తగా ట్రై చేసిన వాళ్ళు ఈ విధంగా ఫ్రై చేసి టేస్ట్ చూసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. And thank you so much for watching. Bye.